మైసూర్ పాక్లా మైసూర్ ఉంటుందా? కరాచీ బేకరీలా కరాచీ ఉంటుందా? నేతి బీరకాయల నెయ్యి ఉంటుందా? లీడర్ల మాటలు చేతల్లా నియత ఉంటుందా? లీడర్ల నియత అంటే దున్నపోతు ఈనిందంటే పాలు వినాలన్నట్టే ఉంటుంది ముచ్చట అని చాలా మంది అనుకుంటారు. కానీ అందరు లీడర్లు అట్లుండరబ్బా. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న అంటే సంజయ్ అన్నే. ఇప్పటికే సంజయ్ అన్న బీదల డాక్టర్ గా పేరు పోయిండు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ కు నమ్మిన బంటు లెక్కుండు. ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఎంత మంది నన్ను కొనాలని చూసినా వాళ్ళ తరం కాలేదని చెప్పుకొచ్చిండు సంజయ్ అన్న. అధికార పార్టీలు నన్ను వాళ్ళ పార్టీలకు గుంజుకోవాలని చాలా సార్లు అడిగిండ్రు, రాయబారాలు నడిపిర్రు. కానీ నేను ఇల్వలకు కట్టుబడే మనిషిని. డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన, సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నా గాని చిల్లర రాజకీయాలు చేసేందుకు రాలేదు. రాజకీయం చేస్తే పబ్లిక్ కు మంచి కావాలి, అంతేగాని కమిషన్లు రాబట్టుకొని జేబులు నింపుకునేందుకు కాదు. నాకు పదవులు అధికారం కాదు కావాల్సింది, నా అక్క చెల్లెళ్ళు నా ప్రజలు మంచిగుంటే చాలు. నాకు ఇంకేదొద్దనుకుంటే మాట్లాడుకొచ్చిండు. ఎప్పుడైనా మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. రాజకీయాలు మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవేనికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ తాతమ్మ కూడా రావాలి. 100% నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి, నా యువకులు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది. ఇప్పటి రాజకీయాల్లో సంజయ్ అన్న లెక్క కమిట్మెంట్ తోటి ఉండే లీడర్లు దొరుకుడు చాలా అరుదు. అధికార పార్టీ ఓంగనే నమ్మి సీట్ ఇచ్చిన నాయకునికి ఎన్నుపోటు ఓడిచే లీడర్లు వాళ్ళ స్వార్థం చూసుకుంటే ఇల్వలకు కట్టుబడి నాయకుని వెనక సైన్యం లెక్క నిలబడేది ఇసొంటి లీడర్లే అని కొనియాడుతుండ్రు సంజయ్ అన్నను చూసిన కోరుట్ల జనం.